దేవుడంటే భక్తి లేదు, దళితులంటే గౌరవం లేదు. ఒక లేడీ వందనాదేవి కంటిన్యూస్గా రాంబాబు గారిని లకారాలతో అంబటి రాంబాబు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు అనే కుక్క కూడా ఒక రోజు వస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఒక పేపర్ రాసుకొచ్చి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని, వారి తల్లిగారు విజయమ్మ గారిని ఉద్దేశపూర్వకంగా ఒక అనగూడన మాట అన్నారు. పలనాడు రాజకీయ పోరాటాలకు, నాయకత్వానికి, వారసత్వ రాజకీయాలకు చిరునామా. ఈ ప్రాంతం నుండే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఓ యువ నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసింది. ఆ యువ నాయకుడే పడాల శివారెడ్డి. చిన్న వయసులోనే వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గ అబ్జర్వర్గా పనిచేసిన శివారెడ్డిని ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ అబ్జర్వర్గా నియమించింది. మేనమామ గోపాలరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్తారాయన. కరోనా సమయంలో తన సోదరుడు పడాల జయభారత్ రెడ్డి ట్రస్ట్ ద్వారా సేవలను అందించిన పడాల శివారెడ్డితో మిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ విత్ కేకే పేరుతో రాకీ మీడియా చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. నమస్తే శివారెడ్డి గారు. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం మీరు బాధ్యతలు వహిస్తున్నారు. రీసెంట్గా గురజాల మీ పార్టీ అబ్జర్వర్గా కూడా మిమ్మల్ని అపాయింట్ చేశారు. ఇంత చిన్న వయసులో మీకు వైఎస్ఆర్సీపీ అంటే హేమాహేమీలు ఉన్న పార్టీలో ఇంత చిన్న వయసులో మీకు ఆ పదవి ఎలా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, దేవుడి దీవెనలతో, లోకల్గా ఉన్న మా నాయకులు, కార్యకర్తల మద్దతుతో మాత్రమే ఈ పదవులు వచ్చినాయి. ఈ పదవులు కూడా ఒక్క రోజులో వచ్చినవి కాదు. మొట్టమొదటిగా పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా రెండు పర్యాలు చేయటం, అదే సమయంలో సత్తెనపల్లి అబ్జర్వర్గా మొదటిసారిగా నా ప్రయాణం కొనసాగించడంతో పాటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, అదేవిధంగా ఈస్ట్ గోదావరి అనుబంధ విభాగాల సమన్వయపరిచే బాధ్యత నాకు అప్పచెప్పారు. అక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత నాకు రాష్ట్ర కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ రెండవ పర్యాయం సత్తెనపల్లి అబ్జర్వర్గా ఇచ్చారు. ఇప్పుడు గురజాల్లో పార్టీ కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది. అక్కడ ఎక్కువగా గొడవలు అవుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మూడవ పర్యాయం గురజాల పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతని రాష్ట్ర కార్యదర్శితో పాటు అప్పగించారు. మొత్తం మీ పార్టీ అబ్జర్వర్స్ 175 మందిలో చిన్నవాళ్ళు మీరే అంటారు, నిజమేనా? అది నిజమేనండి. దేవుడి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల నాకు 36-37 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటిగా నాకు సత్తెనపల్లి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ టైంకి అంబటి రాంబాబు గారు మా నాన్నగారి కంటే పెద్ద వయసులో ఉన్నవాళ్ళు. అదేవిధంగా నేను చిన్న వయసులో అంటే ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడే రాంబాబు గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేయడం స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చిన్న ఆసక్తికర సంఘటన కూడా చెప్తాను. నాకు అబ్జర్వర్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ పిడుగురాళ్ళ సమీపంలో సిద్ధం సభలు పెట్టారు ఎలక్షన్ ముందు. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అదే వరుసలో నాకు అబ్జర్వర్గా ఒక సీటు కేటాయించారు. అప్పుడున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి, సార్ ఇది మీకు కేటాయించిన సీటు కాదు, మీరు వెనక్కి కూర్చోవాలి సార్ అంటే, ఎందుకనంటే ఇది అబ్జర్వర్కి కేటాయించిన సీట్ సార్ అన్నారు. అంటే అబ్జర్వర్లు చాలామంది చాలా ఏజ్ ఉంటారని, పెద్దవాళ్ళు ఉంటారు. అవునండి, అవును. చూస్తే చిన్నవాళ్ళు కనిపించారు. పాపం ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే, వాళ్ళు సార్ మీ ఐడి చూపించండి అని చెప్పి నా ఐడి, ఎందుకంటే వెనక కుర్చీ మీద పేరు రాసి ఉంటుంది కాబట్టి నా ఐడితో ఆ పేరు సరి చూసుకొని, అప్పుడు మీరు అడిగినట్టే సార్ మీరు అబ్జర్వర్ అంటే ఏదో సీనియర్స్ ఉంటారు అనుకున్నాం, మీరేంది ఎంత యంగర్గా ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అడిగి అట్లా ఒక ఆసక్తికర సంఘటన కూడా జరిగింది సిద్ధం సభలో. అంటే వాళ్ళు తెలిసి ఉండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి స్వయంగా మిమ్మల్ని శివ అని పిలుస్తారంటగా. దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే గొప్ప వ్యక్తి, మాలాంటి సామాన్య కార్యకర్తను కూడా అంతమంది, ఎందుకంటే వేలాది మంది కలుస్తూ ఉంటారు, అంతమందిలో కూడా నన్ను పేరు పెట్టి ఎక్కడ కనిపించినా ఏ శివనో లేదా శివ ది గ్రేట్ అనో మాట్లాడుతూ ఉంటారు. అది మేము చేసుకున్న అదృష్టం, ఆయన గొప్పతనం మాత్రమే. షార్ట్ గారు, మీ నేటివ్ ఏది? మా స్వగ్రామం రొంపిచెర్ల అండి. రొంపిచెర్ల మండలం, రొంపిచెర్ల గ్రామం. మీ హై స్కూల్ డేస్ మొత్తం రొంపిచెర్లేనా? నాకు ఎందుకంటే నేను 3rd క్లాస్ 4th క్లాస్లోనే నన్ను మా నాన్నగారు నర్సరావుపేటలో జాయిన్ చేయించారు. ఏ స్కూలు? అప్పుడు నవభారత స్కూల్ అని ఉంది, ప్రకాష్ రెడ్డి గారు. అవునవును, ఐడియా ఉంది. ప్రకాష్ రెడ్డి గారు లింగంట్లో ఉంటుంది. యాక్చువల్గా అప్పుడు మా ఊర్లో బాగా ఫ్యాక్షన్ గొడవలు ఉండటం,
దానివల్ల పిల్లలు చదువులకు ఆటంకపరుస్తున్న ఉద్దేశంతో మా నాన్నగారు నేను 3వ తరగతి 4వ తరగతి ఉన్న సందర్భంలో హాస్టల్ వేయడం జరిగింది. తర్వాత క్రమంలో మళ్ళీ 1-2 సంవత్సరాలు మా రొంపిచర్లు వెళ్ళి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. జెడ్పీ స్కూల్లో జెడ్పీహెచ్ స్కూల్లో కూడా చదువుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి గుంటూరు వెళ్ళటం. ఇంటర్ గుంటూరు, నర్సాపేట కాదు? లేదండి, ఓకే. గుంటూరు రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించారు. ఏ కాలేజ్ అండి అది? అప్పుడు జిఎస్ఆర్ అని ఉంది. ఓకే, జిఎస్ గోగినేని ఓకే. ఆ కాలేజీలో చేరటం జరిగింది. అంటే దానికి అఫిలియేటెడ్గా భాను కాలేజ్ అని ఉండేది. ఓకే. ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసాము. తర్వాత నాకు ఈ బీటెక్ వైపు వెళ్ళి ఆలోచన లేకపోవటం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చి ఎస్ఎన్ కాలేజ్లో డిగ్రీ కంప్యూటర్ డిగ్రీ చేయడం జరిగింది. డిగ్రీ మళ్ళీ నర్సరావుపేట? మళ్ళీ నర్సరావుపేట ఎస్ఎన్ కాలేజ్లో చదవటం జరిగింది. ఆ తర్వాత ఐసీట్ రాయటం ఉమ్మడి రాష్ట్రంలో నాకు మెరిట్ సీట్ రావటం. ఆ సీటుకి నేను మళ్ళీ నర్సరావుపేటలోనే ఇంజనీరింగ్ కాలేజ్లో చేరి నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇక్కడే పూర్తి. డిగ్రీ తర్వాత మళ్ళీ నర్సపేట ఇంజనీరింగ్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీ అక్కడ చదివాను. మాస్టర్ ఆఫ్. మరి స్వీడన్ వెళ్ళారు దీనికి డబుల్ పీజీ చేయడానికి? అవునండి, ఎంసీ అయిపోయిన తర్వాత నాకు క్యాంపస్లోనే ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేవి ఎన్ఈసీలో. అప్పుడు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత క్రమంలో నాకు కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ మీద కొంత చదువుకోవాలన్న తపనుంటాం. స్వీడన్లో చాల్మార్స్ యూనివర్సిటీకి అప్లై చేయటం, అక్కడ ఫ్రీ సీట్ రావటం వల్ల వితౌట్ ఫీజు ఉంది, మంచి యూనివర్సిటీ, టాప్ 100 యూనివర్సిటీలో ఉంది, ఇంకో డిగ్రీ చదువుకుంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో నేను స్వీడన్ వెళ్ళాల్సి వచ్చింది. సహజంగా మన వాళ్ళు ఏంటంటే యూకే అంటారు, అమెరికా అంటారు. మీకు స్వీడన్ ఎందుకు గుర్తొచ్చింది? మొట్టమొదటి నుంచి యూరోపియన్ కంట్రీస్ మీద నాకు కొంచెం మంచి ఒపీనియన్ ఉందండి. ఎందుకంటే ఎక్కువ హానెస్ట్ ఉన్న కంట్రీస్ కానీ ఎక్కువ పీస్ఫుల్గా ఉండే కంట్రీస్ యూరోపియన్స్లోనే ఎక్కువగా ఉంటాయి. దాంట్లో స్వీడన్ అనేది చాలా పీస్ఫుల్ కంట్రీ. అక్కడ అప్లై చేయటం, ఫ్రీ సీట్ రావటం, సో నాకు కూడా అక్కడికి వెళ్తే బాగుంటుందన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళటం జరిగింది. స్వీడన్ నుంచి రావటం ఎమ్మటే సాఫ్ట్వేర్ జాబ్ అనేక? అవునండి, స్వీడన్ నుంచి రాగానే నేను రావటం నేను యాక్చువల్గా ఇంటికి కూడా వెళ్ళలేదు. స్వీడన్ నుంచి రావడం హైదరాబాద్లో ఉండి అక్కడే జాబ్కి అప్లై చేయటం వల్ల ఆ రోజు ఐబిఎం, ఐటీసీ, చెన్నై రెండు కంపెనీల్లో జాబ్ రావడం జరిగింది. నేను హైదరాబాద్ అయితే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ ఐబిఎంలో జాయిన్ అయిపోయాను. సరే, లక్షలో జీతం తీసుకునే సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టి హైదరాబాదు, చెన్నై అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీకు. ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చారు మరి? మొట్టమొదటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న తపనుంది. ఎందుకంటే మా ఇంట్లోనే మా పెద్ద తాతయ్య సుబ్బారెడ్డి గారు కానీ, తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు, తర్వాత మా మామ గోపాలరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు. మొట్టమొదటి నుంచి ఆ ఆసక్తి ఉంది. మేము కరెక్ట్గా కరోనా ముందు ఇక్కడికి రావటం, అంతకుముందు ఎలక్షన్స్లో వచ్చి సెలవు పెట్టి పార్టీకి సింపథైజర్గా పనిచేసేవాళ్ళం. కరోనా ముందు ఇక్కడికి రావటం, ఎప్పటి నుంచో మా తమ్ముడు ఎక్స్పైర్ అయితే అతని పేరు మీద ఏదైనా చేయాలని తపనుంది మాకు. అది కరెక్ట్ టైం అని అక్కడ స్టార్ట్ చేయటం, సేవా కార్యక్రమాలు విస్తృతంగా కరోనా టైంలో క్యాంపులు పెట్టడం కానీ, లేకపోతే ఈ టీకాలు వేయించేదాకా సర్వీస్ చేసేవాళ్ళు విస్తృతంగా చేయడంతో పాటు ఆ తర్వాత క్రమంలో అందరూ బలపరవటం, అందరూ మద్దతు ఇవ్వడంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. సర్వీస్ చేయాలనే అభిప్రాయంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇందాకే మిమ్మల్ని అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని స్వయంగా శివాని పిలుస్తారు. అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది మీకు? ఇది ఒక రోజుతో వచ్చింది కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మొట్టమొదట 2023-24 టైంలోనే సత్తెనపల్లి అబ్జర్వర్గా నా పనితీరు పరిశీలించారు. అంతకుముందు యూత్ ప్రెసిడెంట్గా నా మీద ఉన్న రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి చేరాయి. పార్టీ ఓడిపోయి కష్టకాలంలో బాగా ఏ జిల్లాలో కష్టపడే వాళ్ళని గుర్తించి రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో ఎక్కువసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అవకాశం రావటం, అంతకుముందే మా రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుండటం వల్ల నా మీద ఒక సదభిప్రాయం కలిగిందని అనుకుంటున్నాను. అయినా ఆయన గొప్పతనం మాలాంటి సామాన్య కార్యకర్తలను కూడా గుర్తుపెట్టుకుని పిలవటం అనేది. శివారెడ్డి గారు, మీలాంటి సామాన్య కార్యకర్తనే జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. నా ప్రశ్న ఏమంటే 2019లో ప్రజలు చాలా నమ్మకంతో జగన్కి అధికారం అప్పచెప్పారు. 19-24 మధ్య ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారా? తప్పకుండా జరిగిందండి. ఎందుకంటే మొట్టమొదటి 2 సంవత్సరాలు కరోనాతో వెళ్ళిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. గట్టిగా ఒక 2-2.5 సంవత్సరాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించే అవకాశం వచ్చింది. అందులో మొట్టమొదటిగా ఎటువంటి మంత్రి చేయకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏవైతే నవరత్నాలు ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేయాలా, వాటిని కంప్లీట్ చేసి జనాల దృష్టిలో అవ్వాలని చెప్పి డైరెక్ట్గా అకౌంట్లో వేసి పరిపాలన సాగించుకుంటూ వచ్చారు. మీరు చెప్పండి, ఎటువంటి అవినీతి జరగకుండా, ఎటువంటి గొడవ లేకుండా లాస్ట్ 2-3 ఇయర్స్లో పరిపాలన చేశారు. కానీ మీరు అన్నట్టు పరిపాలన చేసి ఎందుకు ఓడిపోయారు అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఒక్కరైతే గెలవలేమని చెప్పి
2 సార్లు ప్రధానమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుపుకున్నారు, ఒక సినిమా హీరోని కలుపుకున్నారు. అదేవిధంగా 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి అలివిగాని హామీలు ఇచ్చి, ఇంకా నిన్న ది వైర్ పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. నైటు దగ్గర ఒక 6 తర్వాత ఒక 50 లక్షల ఓటింగ్ జరిగింది. ఇంకా మేము ఆధారాలు సేకరిస్తూ ఉన్నాం కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇవన్నీ కలిసి ఓడించినాయి, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో సదుద్దేశం లేక అయితే ఓడిపోలేదు. శివారెడ్డి గారు, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, సజ్జల, వీళ్ళందరూ సమూహం, ధనుంజయ రెడ్డి అధికారులు, ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ కలిసి వైసీపీని ఓడించారు. వీళ్ళే వైసీపీని ముంచేశారు. తప్పండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు అధికార డెసిషన్ మేకర్స్ గారు అధికార దాంట్లో లేరు. మేము ఓడిపోయని చెప్పాను కదండి, చేసిన మంచిని చెప్పుకోలేకపోయాము. తర్వాత ఈ కూటమి కట్టడం, అలివిగానే హామీలు ఇవ్వటం, జనాలు ఇంకా ఏమైనా మేలు చేస్తాడేమో అన్న ఆలోచనలో రావటం, ఎలక్షన్ టైంలో ఎక్కువ ఓట్లు 6 తర్వాత జరగటం, ఈ కారణాల వల్ల ఓడిపోవటమే తప్ప దాంట్లో 1% కూడా వాళ్ళ ప్రమేయం లేదు. అంటే 5 సంవత్సరాల కాలంలో ప్రజా వ్యతిరేకతని జగన్కి చేర్చటంలో విఫలమయ్యారు. కావాలనే అధికారులు ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా వ్యతిరేకతనికి జగన్కి తెలియకుండా దాచిపెట్టారు వీళ్ళు. దీంట్లో అయితే ఈ సజ్జల గారి ప్రమేయం కానీ ధనంజయ రెడ్డి గారి ప్రమేయం ఉందని మేము అనుకోవట్లేదు, కానీ కొంత మేరకు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందనేది వాటికి నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఇక్కడ గ్రౌండ్లో ఇలా పరిస్థితులు ఇలా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వాళ్ళు సరిగ్గా కన్వే చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాటికి నా వ్యక్తిగత అభిప్రాయం ఉంది. ఎందుకంటే 2023లో 4 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో వైసీపీ ఓడిపోయింది. ఆ టైంలో సజ్జలు ఏమన్నారంటే ఒక మాట, మా ఓటర్లు వేరే ఉన్నారు అంటే, నిజంగానే ఆ ఓటమిని సమీక్షించుకుంటే బాగుండేదేమో, ఓటమిని సమీక్షించుకోకుండా మా ఓటర్లు వేరే ఉన్నారు అంటం మూలంగా వైసీపీ శ్రేణులు తప్పుడు సంకేతం వెళ్ళలేదంటారా? అంటే సజ్జల గారు ఒక అభిప్రాయంలో ఆ మాట అన్నారు, బట్ ఈ న్యూస్ ఛానల్స్ అంటే ఏవైతే మాకు వ్యతిరేకంగా ఉన్నాయో దాన్ని వేరే రకంగా కన్వే చేశారు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీని అభిమానించేవాళ్ళు, మద్దతు తెలిపేవాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారని అందరికీ తెలిసిన విషయం. 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిన రోజున పడాల శివారెడ్డి లాంటి ఒక యూత్, ఒక యువజన వైసీపీ నాయకుడు ఆలోచన ఆ రోజు ఎలా ఉంది? రిజల్ట్ వచ్చిన రోజు ఫస్ట్ 2 గంటల్లోనే మా ఫలితాలు మాకు వ్యతిరేకంగా వస్తున్నాయని అర్థమైంది. మేము ఆ రోజు సాయంత్రానికి మీరు అన్నట్టు మాకు 11 సీట్లు వచ్చినాయి, కూటమికి 164 సీట్లు వచ్చినాయి. చాలా నిద్రలేని రాత్రులు గడిపాం మేము. ఎందుకంటే ఎంత మంచి చేసి ఓడిపోవటం ఒక బాధ అయితే, ఈ లెవెల్ సీట్లు తెచ్చుకోవటం అనేది, 11 సీట్లు తెచ్చుకోవటం అనేది చాలా అంటే చాలా బాధ కలిగించిన అంశం. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుండి రకరకాల వ్యక్తులు పెత్తనం చేశారు, పదవులు అనుభవించారు. కానీ 2 సంవత్సరాలు కావస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఇప్పుడు చూస్తే ఎందుకని చాలా చోట్ల వైసీపీ నాయకులు సైలెంట్ అయ్యారు? అదేం లేదండి, వైసీపీ నాయకులు చాలా వరకు అందుబాటులోనే ఉంటా ఉన్నారు. మీరు చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హైపర్ యాక్టివ్గా ఉన్నారు, ఆయనతో పాటు వాళ్ళ కొడుకు. ఎందుకంటే ఇప్పుడు మేము 175 నియోజకవర్గాల్లో ఈ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ అంటే అనుబంధ విభాగాలు ఎక్కడేయాలని అంటే మొట్టమొదటి వేసిన నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గం. ఓకే, 10,000 మంది కార్యకర్తలు వేసి చూపించి 174 నియోజకవర్గాలకి అదే పెద్దిరెడ్డి గారు, మీరు చెప్పిన పెద్దిరెడ్డి గారు ఆదర్శంగా ఉన్నారు. కానీ కొన్ని ఏరియాల్లో కొంతమంది నాయకులు, 1-2 నాయకులు సైలెంట్ అయిన మాట వాస్తవమే, కానీ వారు కూడా ఎందుకంటే వైఎస్ఆర్సీపీని కొన్ని లక్షలాది కుటుంబాలు నమ్ముకొని జీవిస్తూ ఉన్నాయి. మన కోసం వాళ్ళు బయటపడి పోరాటం చేశారు కాబట్టి వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. జాబు చేసేటప్పుడు కూటమి అధికారంలో ఉంది. 2019-24 మధ్య మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మరలా కూటమి. 19-24 మధ్య మీ పరిపాలన, 24 తర్వాత కూటమి పరిపాలన, ఈ రెండింటిని బేరీజు వేసినప్పుడు ఏం చెప్తారు మీరు? రెండింటికి వెనకడికి ఒక సామెత చెప్పినట్టు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఓకే, మా పరిపాలన మీరు అన్నట్టు 5 సంవత్సరాలు లేదండి. నక్కెవరు, నాగలోకం ఎవరు? అది కూడా చెప్తాను. మీరు అన్నట్టు 5 సంవత్సరాల పరిపాలన మేము చేయలేదు. ప్రతి ఒక్కరు 19 నుంచి 24 దాకా చేశారంటే మేము 24 దాకా 19 నుంచి చేయలేదు. 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అధికారులు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలా కరోనా నుంచి అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ
పరిపాలన చేయాలనేది అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి కష్ట సమయంలో కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువులు చేపట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇదే కూటమి వచ్చాక వాళ్ళు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7లో ఒక్కటంటే ఒక్క పథకం కూడా పరిపూర్ణ న్యాయం చేయలేదు. మీరు అనొచ్చు 1000 రూపాయలు పెంచారు కదా అని. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము ఉన్నప్పుడు ఎన్ని లక్షల మందికి పింఛన్లు ఇస్తూ ఉన్నాం 19-24 మధ్యలో. 24 తర్వాత మీరు ఎన్ని లక్షల మందికి పింఛన్లు ఇస్తారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ శ్వేతపత్రంలోనే తెలుస్తుంది ఎవరు నక్కో ఎవరు నగలకో. అధికార కూటమి సూపర్ 6 ఫెయిల్ అయింది, అదే మీరు చెప్పేది. తప్పకుండా సూపర్ 6 ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు వైసీపీ ఒక కార్యాచరణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా తీసుకుంటా ఉన్నామండి కార్యాచరణ. ఎవరికైనా కొత్త ప్రభుత్వం వచ్చాక కొంత సమయం ఇచ్చి ఆ పథకాలు అమలు చేస్తున్నారో లేదో చూడటం అనేది ఒక పద్ధతి, ఒక ఆనవాయితీ. మేము కూడా కొంత సమయం ఇచ్చి ఈ సూపర్ 6 అమలు చేస్తారో లేదని చూసాము. వాళ్ళు ఏ కార్యక్రమం కూడా ఏదో ఒక ప్రారంభం చేయటం, ఒక 1000 రూపాయలు పెంచామంటాం, ఒక 1,20,30,000 మందిని తీసేయటం, లేకపోతే కొంత ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చి రైతు భరోసా పూర్తిగా ఇచ్చామంటాం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఒక్క పథకం కూడా సూపర్ 6లో అమలు చేయలేదు. మేము దానికి వ్యతిరేకంగా అమలు చేయలేదు, అమలు చేయాలనే దానికి మద్దతుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫీజు పోరు చేశాము, యువత పోరు చేశాము, కరెంటు పోరు చేశాము, అనేక రైతుల సమస్యల మీద ధర్నాలు చేసి ఆ నాయకుడు ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక కార్యక్రమం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. వైసీపీ చేసింది యువత పోరు కాదు, వృద్ధ పోరు, టీడీపీ వాళ్ళ మాట. ఈ టీడీపీ నాయకులు ఎప్పుడు పథకం అమలు చేయకపోక ఎదురుదాడి చేయటం వాళ్ళకి ఆనవాయితీ. మీరు అంటా ఉన్నారు కదా ఇది వృద్ధ పోరు అని. మీరు చెప్పిన నిరుద్యోగ భృతి ఇచ్చి, నిరుద్యోగ భృతి చెప్పినట్టు ఎంతమంది ఉన్నారు అని ఎంత డబ్బులు ఇచ్చారో ఒకసారి మీరు చెప్పి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇది యువత పోరు వృద్ధ పోరు మీరే చెప్పండి. నిజంగా మీరు అన్నట్టు ఇది వృద్ధ పోరు అయితే మీరు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు పల్నాడు జిల్లాలో? మా యువకుల మీద లాఠీ చార్జ్ ఎందుకు? అక్కడికి వచ్చింది వృద్ధులో యువకులో మీ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళే చెప్పారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. వైసీపీ 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, సాక్షి క్యాలెండర్ ఇచ్చారని చెప్పి ఆ రోజు టీడీపీ చెప్పింది. టీడీపీ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే మాట ఏమంటే మేము డిఎస్సి ద్వారా ఒక 10,000 మంది 15,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాము, అది కూడా వైసీపీ ఇవ్వలేదు. మేము చెప్పినట్టు మీకు చెప్తాను. మొదటి 2 సంవత్సరాలు కరోనా కాలంతోనే పోయింది. తరువాత మేము సుమారు 1,40,000 సచివాలయం ఉద్యోగాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ని కానీ, అదేవిధంగా గ్రూప్ 1, 2, 3 పోస్టులు కానీ, అదేవిధంగా ఆరోగ్య డిపార్ట్మెంట్లో మేము ఎన్ని పోస్టులు ఇచ్చామో మీరు చెప్పినట్టు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కరోనా పోయిన తర్వాత మిగతా 3 సంవత్సరాల్లో మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో, మీరు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్తే ప్రజలకే తెలుస్తుంది ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనే సంగతి. ఈ మధ్య మీరు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు, దేవుడంటే భక్తి లేదు, దళితులంటే గౌరవం లేదు. అంత మాట అనాల్సిన పని ఏంటి? అప్పుడు మేము మళ్ళీ అంటా ఉన్నాం, దేవుడు అంటే భయం లేదు, దళితులంటే గౌరవం లేదు. దీనికి 2 సంఘటనలు చెప్తా ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్న తెలుగువారితో పాటు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని పూజించే ప్రతి ఒక్కరు తినే ప్రసాదంలో తిరుపతి లడ్డు విషయంలో మీరు జంతువులు కొవ్వు కలిసింది, జంతు మాంసంతో లడ్లు తయారు చేశారని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు. మీరు సిట్ వేస్తే కాదండి మేము సిబిఐ ఎంక్వైరీ అని మేము సుప్రీంకోర్టుని అడిగి సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని దాంట్లో సిబిఐ వారు తెలిసిందంటే ఎటువంటి జంతు అవశేషాలు తిరుపతి లడ్డులో లేవు అన్నారు. అంటే మీకు ఆ దేవదేవుడు అంటే భయం లేదు. అదేవిధంగా నిన్న తిరువూరులో జరిగిన సంఘటన, తిరువూరులో ఒక దళిత ఎమ్మెల్యే ఎక్కడైనా పట్టు వస్త్రాలు అనేది స్థానిక ఎమ్మెల్యే ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. తిరువూరులో దళిత ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాసరావు గారు పట్టు వస్త్రాలు సమర్పించాలి, కానీ ఆ పట్టు వస్త్రాలు అక్కడ ఉన్న ఎంపీ గారికి ఇచ్చారు. అక్కడ కొలిచిన దళిత ఎమ్మెల్యే అయ్యా ఇది మాకు సాంప్రదాయంగా ఆనవాయితీగా మాకు రావాల్సిన హక్కు అని 2 చేతులు చాచి అర్థించి తీసుకోవడం జరిగింది. కొంతమంది పెద్దల జోక్యంతో ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ పొట్టు వస్త్రాలను సమర్పించే క్రమంలో అక్కడున్న కూటమి నేతలు ఆ పొట్టు వస్త్రాలని లాగారు. పొరపాటున ఆ పొట్టు వస్త్రాలు కింద పడితే ఆ దేవదేవునికి ఎంత అపచారం. అసలు మీకు దేవుడు అంటే భయం ఉందా? అదేవిధంగా ఒక దళిత ఎమ్మెల్యే పొట్టు వస్త్రాలు సమర్పించకూడదా? ఒక దళిత ఎమ్మెల్యే పొట్టు వస్త్రాలు సమర్పించేదానికి కూడా గౌరవం వాళ్ళకి ఇవ్వరా? ఆ సందర్భంలో మేము అన్నాం, దేవుడు అంటే భయం లేదు, దళితుడంటే గౌరవం లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఒక పబ్లిక్ దాంట్లోనే దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అడిగారు. మేము ఇదే సందర్భంగా చెబుతా ఉన్నాం,
మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక దళిత తల్లుల ఒడిలో ఓగాలనింది ఒక దళిత బిడ్డగా. మళ్ళీ జన్మను ఉంటే దళిత తల్లుల చనుబాలు తాగి పెరగాలని ఉంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక దళిత సింహంలాగా గర్జించాలని నాకుంది. నేను ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీడియా ముఖంగా దళితుల్లో మేము పుట్టాలని కోరుకుంటున్నామని చెప్తాను. టీడీపీ దళిత నాయకుల వాదన ఏమంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పిన అంశం ఏంటంటే దళితుల కండిషన్స్ ఇంత మిజరబుల్గా ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, అంటే వాళ్ళ కండిషన్స్ మెరుగుపడాలి అన్నదానికి ఆ మాట వాడారు అనేది వాళ్ళు చెప్పే మాట. వాళ్ళు వాళ్ళ నాయకుడు వ్యాఖ్యలను సమర్థించే విధంగా మాట్లాడారు. కానీ నిజంగా చెప్పండి, అది చిన్న మాట. ఒక జాతిలో పుట్టకూడదు అనేది ఒక చిన్న మాట. దళిత జాతిలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? అంటే మనం ఏమైనా పుట్టేటప్పుడు పలానా జాతిలో పుట్టాలా, పలానా కులంలో పుట్టాలని మనం ఏమైనా కోరుకొని పుడతామా? కాదు కదా. ఎవరు దేంట్లో పుట్టినా వాళ్ళ కులాన్ని పుట్టి కాకుండా వాళ్ళ బుద్ధిని మాత్రమే మనం గౌరవించాలి. అంటే దళితుల విషయంలో టీడీపీది వైసీపీది ఒకే బాట, అంటే ఒకే తాను మొక్కలు అనేది కొన్ని దళిత సంఘాల వాదన. ఉదాహరణకి మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. ఆ కేసును వైసీపీ పట్టించుకోలేదు. అక్కడ ఒక సంఘటన జరిగింది. అనంతబాబు గారు ఒక దళిత యువకుడిని డ్రైవర్గా పెట్టుకున్నారు. డ్రైవర్గా పెట్టుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత వారి మధ్య వ్యక్తిగత విభేదాలతో ఒక దాడి జరిగింది. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు దాని గురించి మాట్లాడను. కానీ అది ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ. ఆ రెండు బాధితుడు దళితుడు కావటం వల్ల మీరు దళిత గొండాన్ని తీసుకొస్తా ఉన్నారు. మీరు చెప్పేది ఒక సంఘటన, నేను చెప్పేది ఒక జాతిలో పుట్టాలని ఎవరు కోరుకుంటారనే దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు ఒక సంఘటనని ఒక జాతి గురించి కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. శివారెడ్డి గారు, మీరు తిరువూరు సంఘటన చెప్పారు. టీడీపీ తిరువూరు సంఘటన మీరు చెప్తే వైసీపీలో కూడా సిద్ధార్థ రెడ్డి వ్యవహారం ఉందిగా. మీ గురువు గారు ఉన్నారు కదా సిద్ధార్థ రెడ్డి గారు, ఆయన చేసిన పని మాత్రం ఏమని చెప్పండి. మీరు చెప్పినట్టు నందికొట్కూరులో ఆర్ద్ర గారు దళిత ఎమ్మెల్యేగా ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి గారు కూడా వాళ్ళ తాతగారి నుంచి అదే నియోజకవర్గం నుంచి వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సహజంగా వాళ్ళ తాతగారి నుంచి ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిద్ధార్థ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉండటం సహజం. దాన్ని ఆర్ద్ర గారు తప్పుగా అర్థం చేసుకొని ఆరోపణలు చేశారు. తర్వాత పెద్దలందరూ మాట్లాడి దాన్ని సర్ది చెప్పారు. చివరికి జరిగింది మీకు తెలుసు. ఆర్ద్ర గారికి టికెటే లేదు. మేము కూడా బైరెడ్డి గారు బట్టి మద్దతుగానే ఉన్నాం. సప్త సముద్రాల అవతల ఉన్న పట్టుకొస్తాం, చట్టం ముందు నిలబెడతాం, తరచూ వైసీపీ చెప్పే మాట ఇది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. సప్త సముద్రాల అవతల ఉన్న ఎవరెవరైతే దాష్టికాలు చేశారో, ఎవరెవరైతే దౌర్జన్యాలు చేశారో, ఎవరెవరైతే అక్రమ కేసులు పెట్టారో వారిని సప్త సముద్రాల అవతలున్న అంజన వేసి పట్టకొస్తాం. వాళ్ళ చట్టం ముందు నిలబెడతాం. చట్టపరంగా వాళ్ళకి పడాల్సిన శిక్షలు పడేటట్టు చూస్తాం. మీరైతే నేనా తప్పు చేసిన వాళ్ళని సప్త సముద్ర అవతల ఉన్న పట్టుకొస్తారు, చట్టం నిలబెడతారు. కానీ ప్రజల చేత తిరస్కరించబడినటువంటి మీ మాజీ ఎమ్మెల్యేలు, ఉదాహరణ అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా తిట్టొచ్చు, ఏ పని అయినా చేయొచ్చు. మీకైతే చాలా మనవుద్ది. మీరు అంబటి రాంబాబు గారు సంఘటన పూర్వాపరాలు పరిశీలిస్తే అక్కడ మా అంబటి రాంబాబు గారు మా గుంటూరు జిల్లా అధ్యక్షులు. అక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. లడ్డు విషయంలో అపచారం జరిగిందని చెప్పి దాన్ని వైసీపీకి అంటగడతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఫోటోలు పెట్టి ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. రాంబాబు గారు వెళ్ళి అక్కడ ఉన్న పోలీసు వారికి 24 గంటలు ఈ ఫ్లెక్సీని తొలగించండి, చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతింటామని, ఇది కరెక్ట్ కదని చెప్పి టైం ఇచ్చారు. అయినా పోలీసు వారు సరైన చర్య తీసుకోలేదు. తరువాత జరిగిన క్రమంలో ఆ తర్వాత రోజు మా పార్టీ లడ్డు విషయంలో వ్యతిరేకంగా అన్ని గుళ్ళలో పూజ చేయాలని ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ముగించుకొని వచ్చే క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ నేతలందరూ కర్రల కటారు పట్టుకొని కారు మీద దాడి చేస్తూ ఉండి ఒక లేడీ వందనాదేవి కంటిన్యూస్గా రాంబాబు గారిని లకారాలతో రాంబాబు గారిని వాళ్ళ అమ్మగారిని తీవ్రంగా విమర్శిస్తే క్రమంలో రాంబాబు గారు కూడా సహనం కోల్పోయి ఒక మాట అనటం జరిగింది. దానికి కూడా 1 గంట తర్వాత రిలీజ్ అయ్యి మళ్ళీ మీడియా మొత్తాన్ని పిలిచి నా వయసుకు కానీ నా అనుభవానికి కానీ ఆ మాట అనకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. విచారం వ్యక్తం చేసిన తర్వాత అక్కడున్న ఎంపీ పెమ్మసాని గారు మేము రాంబాబు గారికి సినిమా చూపిస్తామని చెప్పిన తరువాత జనాలందరినీ గ్యాదర్ చేసి రాంబాబు గారి మీద ఆఫీసు మీద దాడి చేశారు. రాంబాబు గారు వ్యక్తిగత ఆస్తులను ధ్వంసం చేశారు. బయట ఉన్న కారుని కాలబెట్టారు. అదేవిధంగా ఆఫీసుని తగలబెట్టారు. ఇదే క్రమంలో వాళ్ళ ఇంట్లో ఉన్నారు రాంబాబు గారు పెద్దవాళ్ళు, వాళ్ళ మిస్సెస్ కూడా పెద్ద వయసు కలిగిన వారు. వాడి 3 ఆడపిల్లలు వాళ్ళ మనవరాళ్ళ మీద దాడి చేసి
ఆ ఇల్లు పగలగొట్టి కారు పగలగొట్టారు. పొరపాటున ఒక్క చిన్న పిల్లోడికైనా ఏదన్నా జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? పైపెచ్చు దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు, దాడులు గురైన వారిని సెంట్రల్ జైలుకి పంపించారు. శివారెడ్డి గారు, దాడి చేయటాన్ని ఎవరూ సమర్థించం, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఓ మాట అన్నాడు. ఆ మాటకి ఆగ్రహించినటువంటి వైసీపీ కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరిలో ధ్వంసం చేశారు, దాడి చేశారు. అంటే మీరైతే దాడి చేయొచ్చు, వాళ్ళు మాత్రం దాడి చేయకూడదు. ఈ రెండు సంఘటనల మధ్య తేడా మీకు చెప్తానండి. పట్టాభి గారు ఆ రోజు అధికార ప్రతినిధిగా ఉన్నారు. అతను ఉద్దేశపూర్వకంగా ఒక పేపర్ రాసుకొచ్చి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని, వారి తల్లిగారు విజయమ్మ గారిని ఉద్దేశపూర్వకంగా ఒక అనగూడన మాట అన్నారు అని దాని తర్వాత విచారం వ్యక్తం చేయకపోక దానిని ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అదే రాంబాబు అన్న జరిగిన సంఘటన ఒక క్షణికావేశంలో ఒక మాట జారారు. ఉద్దేశపూర్వకంగా అన్న దానికి తర్వాత క్షణికావేశం ఉన్న దానికి రెండింటికి దానికి ముడిపెట్టొద్దండి దయచేసి. అంటే పట్టాభి చేస్తేనేనా ఏమన్నారు మీరు? పట్టాభి చేసింది ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చేశారు, కానీ అంబటి రాంబాబు మాత్రం క్షణికావేశంలో చేశారు. ఇది నిజమండి. ఇప్పుడు ఒక మీడియా సమావేశంలో ఒక పేపర్ తెచ్చుకొని ఆ పేపర్ చదువుతా బూతు వాడటం అనేది ఉద్దేశపూర్వకంగా చేసినది. ఓకే, రాంబాబు అన్న కారు మీద దాడి చేస్తా లకారాలతో హత్యా ప్రయత్నం చేస్తే కారులో నుంచి దిగి ఒక క్షణికావేశంలో అన్నమాట. ఇది మీడియా మిత్రులందరికీ తెలుసు. ఎవరు క్షణికావేశంలో అన్నారో, ఎవరు ఉద్దేశపూర్వకంగా అన్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దీన్ని సత్తెనపల్లి అబ్జర్వర్గా శివారెడ్డి గారు పనిచేశారు కాబట్టి అంబటి రాంబాబు గారు సమర్థిస్తున్నారు అనుకోవచ్చు మేము. నేను సత్తెనపల్లి అబ్జర్వర్ రాంబాబు గారి దగ్గర పనిచేసిన మాట వాస్తవమే, కానీ ఆ పరిస్థితుల్లో ఎవరున్నా మా స్టాండ్ అదే, మా పార్టీ స్టాండ్ కూడా అదే. అంబటి రాంబాబు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు అనే కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది అన్నారు. ఇంత మాట అనొచ్చా? అన్నారు. ఏ ఉద్దేశంతో అన్నారు కూడా చెప్తా. ప్రతిసారి టీడీపీ నాయకులు లోకేష్ గారు నా దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, నేను 2 పేజీలు ఓపెన్ చేశాను, నేను ఓపెన్ చేసి ఎవరినైనా బెదిరిస్తాను, ఎవరినైనా ఏమైనా చేయగలననే క్రమంలో రాంబాబు గారు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి మా ఇంటి కుక్క కూడా భయపడదన్న మాట కూడా వాస్తవం. అదే క్రమంలో జనరల్గా పెద్దలందరూ ఒక మాట చెప్తూ ఉంటారు, ఒక ఆనవాయితీగా ఒక సేయింగ్, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని. అటువంటి ఉద్దేశంతోనే రాంబాబు అన్న ఆ మాట అన్నాడు. అది నిజంగా రాంబాబు అన్న ఒక కుక్క కాదు, ఒక సింహంలా గర్జిస్తాడు. ఒక సింహం ఏ విధంగా అయితే దాని వేట కొనసాగించిద్దో దాన్ని 2029లో మీ అధికారం వచ్చాక అంత ఏకాగ్రతగా వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షిపిస్తాం. రాంబాబు గారు 29 తర్వాత వేట కొనసాగిస్తారు. వేట కొనసాగించబట్టే మీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ రిమాండ్గా ఖైదీగా ఉన్నారు. మీరు చెప్పండి, ఏ రోజైనా పిఆర్కే గారు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరి మీదైనా దాడి చేశారా? మీరు చెప్పండి. బోండా ఉమామహేశ్వరరావు అప్పుడు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లో దాడి జరిగింది, టీడీపీ దాడి చేశారు ఆయన వాళ్ళిద్దరు. నేను అది కూడా చెప్తానండి. ఇప్పటికి నాకు అవగాహన ఉంటే వరకు 1952 తర్వాత ఎప్పుడో మాచర్ల నియోజకవర్గం ఏర్పడింది. వీళ్ళ ఫ్యామిలీ పోటీ చేయబట్టి 1999 నుంచి వీళ్ళ ఫాదర్స్, వీళ్ళ చిన్నాన్న పెదనాన్న పోటీ చేయడం జరిగింది. అంటే దగ్గర 20 ఇప్పుడు 2004లో మొట్టమొదటిసారి వాళ్ళ పెదనాన్న చిన్నాన్న ఎమ్మెల్యేగా అయ్యారు. ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాలు 22 సంవత్సరాల్లో ఎంతమంది టీడీపీ నాయకులు మాచర్ల పర్యటించి ఉంటారండి? ఆ రోజున్న జోలకండి దుర్గాంబ గారు కానీ, తర్వాత జోలకండి బ్రహ్మారెడ్డి గారు కానీ, తర్వాత పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు కొన్ని రోజులు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత అటు వెళ్ళారు. తర్వాత మధు గారు కానీ, ఇప్పుడు పొడా చైర్మన్ చేస్తున్న మధు గారు కానీ, అంజిరెడ్డి గారు కానీ మధ్యలో పోటీ చేశారు. వీళ్ళు కాకుండా చాలామంది రాష్ట్ర స్థాయి నాయకులు పల్నాడులో కానీ మాచర్లో కానీ పర్యటించారు. వీళ్ళందరి మీద జరగని దాడి బుద్ధా వెంకన్న మీద ఎందుకు జరిగిందండి? బుద్ధా వెంకన్న మీద దాడి జరిగిన వ్యక్తి మీద కూడా ఆ రోజు మా ప్రభుత్వం 307 హత్యాయత్నం కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు వారు యాక్షన్ తీసుకున్నారు కదా. అతను మున్సిపల్ చైర్పర్సన్ చేశారుగా మీరు. ఆ తర్వాత జరిగిన క్రమంలో ఇప్పుడు ఒక కేసు పడిన తర్వాత చట్టం శిక్ష విధించేదాకా అతను నిందితుడే కానీ ముద్దాయి కాదు. సో ఆ తర్వాత అది మాచర్ల పరిధి బీసీకి రిజర్వ్ కావటం, అక్కడ ఉన్న వాళ్ళలో అతనే యాక్టివ్గా ఉండబట్టి ఆ రోజు వారికి అవకాశం కల్పించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందు గ్రామాల్లో కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ పిన్నెల్లి వచ్చిన తర్వాత అరాచకత్వం రాజ్యం వెళ్ళింది మాచర్ల కాన్స్టిట్యున్సీలో. ఆ ఫలితమే ఇవాళ
వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో ఓడిపోవటం కూడా అక్కడ కారణం అనేది టీడీపీ వాళ్ళు చెప్పే మాట తరచు. మీరు ఒకటి ఆలోచించండి, రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. మీరు గత 5 సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైందో ఒకసారి మీరు పరిశీలించండి, మీకు దాన్ని బట్టి కూడా తెలుస్తూ ఉంది. వాస్తవంగా గ్రామాల్లో ఫ్యాక్షన్ కంట్రోల్ చేసిందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఏ లెవెల్లో అంటే చివరికి ఎలక్షన్ టైంలో వాళ్ళ భార్య గారి మీద దాడి జరిగింది, వాళ్ళ సొంత చెల్లెల మీద కూడా రాళ్ల దాడి జరిగినా కానీ, వాళ్ళ అప్పుడు ఒకగానొక కొడుకు మైనర్ తలబాగల కొట్టినా కానీ, వాళ్ళ వ్యక్తిగత డ్రైవర్ తలబగలినా కానీ ఎటువంటి చర్యలకి ప్రతీకార చర్యలకు పోకుండా చట్టం పరిధిలోనే తేల్చుకుందాం అన్న మనస్తత్వం కలిగిన పీఆర్కేని పట్టుకొని ఈరోజు వాళ్ళ ఊరు పక్క ఊరిలో 2 టీడీపీ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు జరిగి, అది మేము చెప్పిన మాట కాదు, అప్పుడు ఎస్పీ గారు వచ్చి ఇది రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు, 2 గ్రూపుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జరిగిన మర్డర్లని చెప్పిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వారి సోదరు వెంకటరామరెడ్డి గారిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఈరోజు కూడా దగ్గర 88-89 రోజుల నుంచి వాళ్ళు ఒకరు నెల్లూరు సెంట్రల్ జైల్లో, ఒకరు గుంటూరు జైల్లో ఉన్నారు. సో 24 ఎలక్షన్ ఎలా ప్రస్తావన వచ్చింది కాబట్టి 24 ఎలక్షన్ల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తరచూ మాచర్లు వచ్చారనుకోండి, పిన్నెల్లి మంచివాడు, ఆర్థికంగా అంతంత మాత్రమే. కర్నూలు వెళ్తే బుట్టా రేణుక మంచి అమ్మాయి, ఆర్థికంగా అంతంత మాత్రమే. విజయసాయిరెడ్డి నెల్లూరులో ఆర్థికంగా అంతంత మాత్రమే. అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఆర్థికంగా అంతంత మాత్రమే. అంటే ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న వాళ్ళనే వైసీపీ నిలబెట్టిందా? అట్లా కాదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అన్నారంటే, టీడీపీలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఒంగోలులో మాగుంట గారు, అట్లాంటి మిలియనీర్స్ మధ్యతో పోలిస్తే మా నాయకులు అంతంత మాత్రమే కదా. అంటే మీకు చిన్న వయసులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎందుకు వచ్చింది ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అవి పెద్ద చేపలు మా చిన్న చేపలు అని చెప్తారు, ఆ మాట వాడారంటారు. లేదండి, అది వాస్తవం కూడా. మేమేమి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు కూడా అన్నీ తెలుసు. ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే ఎవరు ఎంతమంది సంపన్నులో, ఎవరు అంతంత మాత్రమో కూడా మనకు తెలుస్తుంది. సూటిగా చెప్పండి, వైఎస్ఆర్సీపీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుందా? తప్పకుండా అండి. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు గతంలో వెనక్కి తిరిగి మనం ఏమేమి చేసాము, ఎక్కడెక్కడ ఏ విషయాల్లో పొరపాట్లు దొర్లి అనేది సమీక్షించుకోవటం అనేది చాలా అందరూ చేసే పనే. అట్లానే మా నాయకుడు కూడా ఒకసారి జిల్లా సమీక్ష సమావేశాలు పెట్టి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగిన అనాలిసిస్ చేసుకొని ఈసారి అటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దొరలకుండా చూసుకునే విధంగా మేము ముందుకు సాగుతున్నాం. మీ నాయకత్వం సంగతి పక్కన పెడితే మీరు ఇంకా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు, అందుకే ఇంకా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మీ విభేదాలని కంటిన్యూ చేస్తున్నారు మీరు. మాకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఎటువంటి విభేదాలు లేవు, కానీ అభిప్రాయాలు అంటే ఒక్కొక్క ఒపీనియన్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నట్టు మాకు కూడా చెరొక ఒపీనియన్ ఉంది. మా ఇద్దరికి డిఫరెన్సెస్ లేవు, కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, అంతేగాని అసమ్మతి ఏం లేదు. కోడెల శివప్రసాద్, కాసు కృష్ణారెడ్డి లాంటి ఉద్దండులు ఉన్న దగ్గర ఒక మామూలు పొంతులు గారు అబ్బాయి ఒక 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే కొనసాగటం చాలామంది గ్రామాల్లో ఉన్న భూస్వామి కుటుంబాలను చూసిన మీలాంటి వాళ్ళకి నచ్చలేదు ఆయన. లేదండి, మీరు అన్నట్టు మేమేం భూస్వామ్య కుటుంబాలు కాదు, మీలాంటి వాళ్ళు చాలామంది అని. లేదండి, అందరూ కూడా లేదు అంతా. ఎందుకంటే ఆయన చేతి మీద పదవి ఇచ్చిన హనీఫ్ మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆయన ఎన్నికల ముందు హ్యాండ్ ఇచ్చాడు. అంటే చాలామంది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర పదవులు తీసుకున్న వాళ్ళు ఎన్నికల సమయంలో ముఖం చాటేశారు. లేదండి, మీరు అన్నట్టు ఇక్కడ ఎవరు భూస్వామ్య కుటుంబాలు లేవు, అందరూ మధ్యతరగతి కుటుంబాలే. అందరూ కూడా 2014, 19, 24లో గోపిరెడ్డి గారికి మద్దతు తెలిపిన వాళ్ళే. మీరు అన్నట్టు హనీఫ్ గారు గోపిరెడ్డి గారికి కొంత అభిప్రాయ భేదాలు వచ్చిన మాట వాస్తవమే. తర్వాత పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరిని సరి చేశారు, అందరూ పార్టీకి పనిచేశారు. దురదృష్టవశాత్తు మేము ఓడిపోయాం అంతే. ఎన్నికల తర్వాత కూడా రొంపిచెర్లలో ఒక పెళ్లికి సిద్ధార్థరెడ్డి మీ వైసీపీ నాయకులు చాలామంది వచ్చారు, అక్కడికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చారు, ఆయన అలిగి రిటర్న్ అయ్యారు అక్కడి నుంచి. మధ్యలో రిటర్న్ అయిన మాట వాస్తవమే, కానీ గోపిరెడ్డి గారు ఆ రోజు వచ్చింది మా బావమరిది పెళ్ళికే, మా సొంత బావమరిది, మా వైఫ్ వాళ్ళ తమ్ముడు. పెళ్లి కూతురు ఎవరంటే గోపిరెడ్డి గారి మేనకోడలు. ఓకే, వాళ్ళిద్దరు పెళ్లికే గోపిరెడ్డి గారు వచ్చారు. వచ్చిన సందర్భంలో మీరు అన్నట్టు వైసీపీలో ఉన్న పెద్ద నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, చాలామంది పెద్దలు వచ్చారు, వేణుగోపాల్ రెడ్డి గారు కానీ. అటు ఆ క్రమంలో ఒక అర్జెంటు మీటింగ్ ఎమర్జెన్సీ కేసు ఉండటం వల్లే వెనుదిరిగి వెళ్ళారు, కానీ
ఇలా ఏం కాదు. ఎందుకు ప్రస్తావించానంటే ఇంకా ఓటమి నుండి ఈ ప్రాంతంలో పల్నాడులో ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం ఇంకా కళ్ళు తెరవలేదు అనేది. లేదండి, అందరూ యాక్టివేట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే ప్రతి ఊర్లో గ్రామ కమిటీలు వేసి పార్టీని పటిష్టపరిచే చర్యలు తీసుకుంటానే ఉన్నాం. భవిష్యత్తులో వైసీపీ మరలా వస్తుందని నమ్ముతున్నారా మీరు? తప్పకుండా వస్తుంది, భవిష్యత్తులో కదా, నెక్స్ట్ ఎలక్షన్స్లోనే వస్తుంది. శివారెడ్డి గారు, వైసీపీ యూత్ విభాగానికి మీరు పల్నాడు అధ్యక్షుడిగా పనిచేశారు 2 సార్లు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లా యోజన విభాగ అధ్యక్షుడిగా పనిచేసే క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి మా సంబంధం, వయసులో నాకంటే చిన్నవాడైనప్పటికీ మా అభిప్రాయాలు కలవటం ఒకటి, నా ఆలోచన విధానం వాళ్ళకి నచ్చటం, అతని నాయకత్వ లక్షణాలు నాకు నచ్చడంతో ఆ సాన్నిహిత్యం ఏర్పడింది. ఎప్పుడు పల్నాడు వచ్చినా లేకపోతే మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా మాకు ఫోన్ చేసి లేకపోతే ఆ కార్యక్రమానికి హాజరయ్యి మా సాన్నిహిత్యాన్ని ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాం. మీ సోదరుడు పడాల జయచంద్రారెడ్డి కరోనా టైంలో చనిపోయారు. జయభారత్ రెడ్డి. జయభారత్ రెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టున్నారు అది? అవునండి, మా తమ్ముడు 2012లో ఓకే వైజాగ్లో ఎంటెక్ చదివే రోజుల్లో వాళ్ళ జూనియర్స్కి క్లాసులు చెప్పే క్రమంలో ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్? అవునండి, యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. మాకు అప్పటి నుంచి ఆ రోజు నుంచే అతని పేరు మీద ఏదో ఒక కార్యక్రమం చేయాలని, ఎందుకంటే ఇప్పుడు మాకు ఎంత వేస్తున్నా అతనుంటే అతని భాగం అతనికి వచ్చేది కాబట్టి మేము ఇప్పుడు ఆలోచించాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటానే ఉన్నాం. సరే, తర్వాత మేము ఆ బాధల నుంచి బయటపడడానికి ఇమీడియట్గా పెళ్లి చేసుకోవటం, పిల్లలు పుట్టడం, ఆ తర్వాత కరోనా టైంలో కొంత మేము ఫ్రీ అవ్వటం. ఆ రోజు మా తమ్ముడిని జ్ఞాపకార్థం, మా తమ్ముడు ఇప్పటికి కూడా మేము ఎప్పటికీ ఒక పార్కు కట్టుకున్నాం మా తమ్ముడి పేరు మీద. రొంపిచర్లో ఒక పార్క్ ఉంది, పార్కు కట్టుకుని అతని విగ్రహం పెట్టుకున్నాం. ప్రతి జయంతికి వర్ధంతికి మేము నివాళులు అర్పిస్తా అతన్ని చిరకాలం గుర్తుంచుకోవాలనే క్రమంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ మీద నుంచి చాలా సేవా కార్యక్రమాలు కరోనా టైంలో చేయడం జరిగింది. 2029 నాటికి డీలిమిటేషన్ చెప్తా ఉన్నారు, నియోజకవర్గాల పునర్విభజన. రొంపిచెర్ల కూడా నియోజకవర్గం అవుతాను ఒక అంచనా ఉంది. రొంపిచెర్ల నియోజకవర్గంగా వస్తే పడాల శివారెడ్డి ఇవాళ వైఎస్ఆర్సీపీ గురజాల పరిశీలకుడు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రొంపిచెర్ల ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తప్పును మేము చూసే అవకాశం ఉందా? ఒకటండి, భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు అర్జునుడికి ఏం చెప్పారంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఫలితాన్ని నాకు వదిలిపెట్టాను సంధానం. నేను కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎక్కడ పని అప్పచెప్తే, మొన్నటిదాకా సత్తెనపల్లిలో అప్పచెప్పారు, అంతకుముందు యూత్ ప్రెసిడెంట్గా పల్నాడు జిల్లా అప్పచెప్పారు, ఆ తర్వాత క్రమంలో అనుబంధ విభాగాల పర్యవేక్షణకి ఈస్ట్ గోదావరి జిల్లా అప్పచెప్పారు, ఇప్పుడు గురజాల అప్పచెప్పారు. మా నాయకుడు నన్ను ఎక్కడ పని చేయమని ఆదేశిస్తే అతని మాటలను శిరోధార్యంగా భావించి అక్కడ పనిచేస్తాం. వైఎస్ఆర్సీపీలో మరింత మీరు ఎదగాలని, మీ నాయకుడు జగన్ దృష్టిలో మీకున్న పేరుని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ మా రాకీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూకి సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు శివారెడ్డి గారు. థ్యాంక్ యూ.